హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కెమిస్ట్రీ నుంచి నేచురల్ రిసోర్సెస్, అందులో నాన్ మెటల్స్ కోసం తెలుసుకుందాం. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో మెటల్స్ కోసం చూడలేదో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు కంటిన్యూటీ ఉంటుంది. ఆ వీడియోకి లింక్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. నాన్ మెటల్స్. సో నాన్ మెటల్స్ అంటే ఏంటి? మెటల్స్ కానివన్నీ నాన్ మెటల్సేనండి. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఏంటో చూద్దాం. ఓకే, దీస్ ఆర్ నీడెడ్ ఫర్ లైఫ్. మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయి చూడండి: ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఇవన్నీ కూడా ఒక లైఫ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో మీకు బాగా తెలుసు అబండెంట్ ఎలిమెంట్స్ ఇవి ఎర్త్లో, అలానే బాడీలో కూడా. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్లో వాడతారు. లైక్ ఆక్సిజన్ ఏమో స్టీల్ ప్రొడక్షన్స్లో వాడతారు, నైట్రోజన్ ఏమో ఫెర్టిలైజర్స్లో వాడతారు, క్లోరిన్ ఏమో వాటర్ క్లీనింగ్లో వాడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యూయల్స్ అండ్ ఎనర్జీ. ఓకే, ఇవి ఫ్యూయల్స్ అండ్ ఎనర్జీలో కూడా వాడతారు. లైక్ కార్బన్ ఇన్ కోల్, హైడ్రోజన్ ఇన్ ఫ్యూయల్. ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ రోల్ కూడా ఉంది. లైక్ ఆక్సిజన్ ఫర్ బ్రీతింగ్, ఓజోన్ ఫర్ యూవీ ప్రొటెక్షన్. ఇవన్నీ కూడా మనకి నాన్ మెటల్స్ అయినప్పటికీ చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి దీనికి. మెటల్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాయండి. ఇది చాలా డల్ షేప్లో ఉంటాయి, అంటే మెరవు ఎక్కువగా, అలానే లో డెన్సిటీ. ఓకే, తక్కువ వెయిట్తో ఉంటాయి. నాన్ మెటల్స్ అనేది సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సో అన్ని ఫామ్స్లోనే ఉంటాయి. ఓకే, అండ్ దీస్ ఆర్ బ్రిటిల్, అంటే మీకు పడితే ఇరిగిపోయేటట్టు ఉంటాయి. ఇది మ్యాలబుల్ కాదు, డక్టైల్ కాదు. పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి పూర్ కండక్టర్, కాబట్టి దీన్ని మనం ఇన్సులేటర్లుగా వాడుకోవచ్చు. ఓకే, అండ్ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ తక్కువ. ఎక్సెప్ట్ డైమండ్, గ్రాఫైట్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ మెటల్స్ అయినప్పటికీ దీని యొక్క బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, హై ఎలక్ట్రోనెగటివిటీ దట్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్. ఓకే, హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందండి, ఇది కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఇట్ మెజర్స్ హౌ స్ట్రాంగ్లీ an atom attracts electron. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ని ఎంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది ఒక అటామ్, దాన్ని మెజర్ చేసేదే ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏ ఎలిమెంట్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అంటే అప్పుడు మీరు చెప్పాలి ఫ్లోరిన్ అనేసి. ఓకే, ఫ్లోరిన్ అని చెప్పాలి. సో ఫ్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఇప్పుడు మనం హైడ్రోజన్ కోసం తెలుసుకుందాం. హైడ్రోజన్ ఒక నాన్ మెటల్. ఓకే, దీని యొక్క సింబల్ H, అటోమిక్ నెంబర్ 1. ఇది గ్రూప్ 1 పీరియడ్ 1లోకి వస్తుంది మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. ఇది ఆల్కలీ మెటల్స్ గ్రూప్ 1లోనే ఉంటుంది, కానీ ఇది మెటల్ కాదు, ఇది నాన్ మెటల్, అందుకే ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్కలీ మెటల్ అని చెప్తున్నాను. అలానే దీని యొక్క ఐసోటోప్. సో వాట్ ఈజ్ ఐసోటోప్ అంటే ఏం చెప్పాలి? సేమ్ అటోమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఓకే, మాస్ నెంబర్ వ్యారీ అవుతుంది కానీ అటామిక్ నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది, దాన్నే ఐసోటోప్ అంటాం. ఓకే, హైడ్రోజన్కి కూడా 3 ఐసోటోప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నిటికి కూడా అటామిక్ నెంబర్ అనేది 1, కానీ దాని మాస్ నెంబర్స్ వ్యారీ అవుతున్నాయి. ఓకే, సో ప్రోటియం, డిటెరియం, ట్రిటియం. ప్రోటియం అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది మనకి, మోస్ట్ అబండెంట్. డిటెరియం అనేది స్టేబుల్ ఐసోటోప్. ఓకే, అండ్ అలానే ట్రిటియం అనేది రేడియో యాక్టివ్ అండ్ రేర్గా దొరుకుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఈ 3 మీరు చెప్పాలి. సో డిటెరియం కోసం మనం ఆల్రెడీ చదివాం న్యూక్లియర్ ఎనర్జీలో, హెవీ వాటర్ D2O. ఓకే, కమింగ్ టు స్టేట్ ఇది గ్యాసియస్ స్టేట్. అలానే దీని యొక్క కలర్ కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదు, కలర్లెస్, ఓడర్లెస్ అండ్ టేస్ట్లెస్. డెన్సిటీకి వచ్చేసరికి లైటెస్ట్ ఎలిమెంట్, ఇది చాలా తేలికమైనది, 14 times లైటర్ దెన్ ఎయిర్ ఇది. దీని మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి -259.14 డిగ్రీ సెల్సియస్. అలానే బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి -252.87 డిగ్రీ సెల్సియస్. కమింగ్ టు
ఫ్లేమబిలిటీ హై ఫ్లేమబుల్ ఇది. ఓకే, చాలా త్వరగా మండుతుంది. బర్న్స్ ఇన్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ వాటర్. ఓకే, అండ్ ఇట్ వాజ్ వన్స్ యూజ్డ్ ఇన్ ఎయిర్ షిప్స్. ఒకప్పుడు ఇది ఎయిర్ షిప్స్లో బెలూన్స్లో వాడేవారు. కాకపోతే దీని ఫ్లేమబిలిటీ చాలా ఎక్కువగా మండే గుణం ఉండడం వల్ల దీన్ని రీప్లేస్ చేసి ఇప్పుడు మనం హీలియమ్స్ వాడుతున్నాం. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ ప్రిపేర్ చేయడానికి మెథడ్స్ ఏంటేంటి ఉన్నాయి? ఓకే, మనకి ల్యాబొరేటరీ మెథడ్ ఒకటి ఉంది. ఓకే, బాష్ మెథడ్ ఒకటి ఉంది, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ ఉంది, స్టీమ్ రిఫార్మింగ్ మెథడ్ ఒకటి ఉంది. ఓకే, ఇందులో ఏం చేస్తున్నాం చూడండి. ల్యాబ్లోకి వచ్చేసరికి మనం జింక్ని HClతో రియాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకు వస్తుంది ZnCl, అలానే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ లిబరేట్ అయింది. ఓకే, అదే వాటర్ గ్యాస్కి వచ్చేసరికి ఎగ్జామ్లో మనకు అడుగుతారు వాటర్ గ్యాస్లో ఏమేమి కాంపోజిషన్స్ ఉంటుంది అంటే మనం చెప్పాలి కార్బన్ మొనాక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే మనకి కార్బన్ డైఆక్సైడ్తో పాటు మళ్ళీ హైడ్రోజన్ అనేది లిబరేట్ అయింది. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్, ఇది చాలా బేసిక్ మెథడ్ అండి. ఇక్కడ మనం వాటర్ని బ్రేక్ చేస్తున్నాం హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా. సో ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. ఇది కాస్ట్లీ కొంచెం. సో మనం ఇప్పుడు వాడుతున్న హైడ్రోజన్ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఈ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, స్టీమ్ రిఫార్మింగ్. ఇందులో మనకి మీథేన్ అండ్ వాటర్తో రియాక్ట్ చేయడం వల్ల మనకి కార్బన్ మొనాక్సైడ్తో పాటు హైడ్రోజన్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఇలాగ మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇది ఇండస్ట్రియల్ మెథడ్స్లో వాడతారు. ఓకే, సో ఓవరాల్గా మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్, దాని యొక్క ఈక్వేషన్స్ అండ్ దాని యొక్క రియాక్షన్స్ అండ్ దాని యొక్క యూసేజ్. క్లియర్? నెక్స్ట్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని యూజ్ ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు, ఇట్ ఈస్ ఏ కలర్లెస్, ఓడర్లెస్ అండ్ టేస్ట్లెస్. ఇది ఒక లైటెస్ట్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్తో కలవదండి, గుర్తుపెట్టుకోండి. అండ్ బర్న్స్ విత్ పేల్ బ్లూ ఫ్లేమ్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్స్లో మనకు అడుగుతారు హైడ్రోజన్ బర్న్ చేస్తే మనకి ఏ కలర్ ఫ్లేమ్ వస్తుంది అంటే పేల్ బ్లూ ఫ్లేమ్ వస్తుంది. ఓకే, అండ్ కంబషన్ వచ్చేసరికి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి మనకి వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ లాట్స్ ఆఫ్ హీట్ కూడా జనరేట్ అవుతుంది. And it forms covalent compounds with non-metals and form metallic hydrates with some metals. So non-metals తో covalent compounds అవుతాయి and metals తోటి metallic hydrates form అవుతాయి. ఓకే, హైడ్రోజన్ తాలూకా ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఇవి. సో ఇక్కడతో మనం హైడ్రోజన్ కోసం కంప్లీట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తెలుసుకుందాం. అసలు అమోనియాని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఏ ప్రాసెస్ యూజ్ చేస్తారు? హెబ్బర్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో మనం ఎయిర్ నుంచి నైట్రోజన్ తీసుకుంటున్నాం, అలానే హైడ్రోజన్ని మనం ఏదో ఒక టెక్నిక్ ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఎలక్ట్రాలిసిస్ కానీ స్టీమ్ రిఫార్మింగ్ మెథడ్స్ కానీ తీసుకొని మనం హైడ్రోజన్ని నైట్రోజన్ని మిక్స్ చేస్తాం. ఏ రేషియోస్లో మిక్స్ చేస్తాం? 1:3లో మిక్స్ చేస్తాం. అలా మిక్స్ చేసాక ఆ మిక్చర్ ఏదైతే ఉందో దానికి కంప్రెస్ చేస్తాం. ఎంత కంప్రెస్ చేస్తామంటే అరౌండ్ 200 అట్మాస్ఫియర్ ప్రెజర్తో దాన్ని కంప్రెస్ చేస్తాం. అలా కంప్రెస్ చేశాక అప్పుడు దానికి హీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత ఇస్తాం? అరౌండ్ 450 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ఇస్తాం. వన్స్ అదంతా హీట్ అయ్యాక ఆ తర్వాత దాన్ని ఐరన్ క్యాటలిస్ట్ నుంచి మనం పాస్ చేయాలా చేస్తాం. సో అలాగా మనం ఐరన్ క్యాటలిస్ట్ ఇవ్వడం వల్ల ఆ రియాక్షన్ స్పీడప్ అవుతుంది. ఇదంతా అయిపోయాక మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. ఈ గ్యాసియస్ స్టేట్ని మనం మళ్ళీ కండెన్స్ చేస్తాం. కండెన్స్ చేసాక అప్పుడు మనకి లిక్విడ్ అమోనియా వస్తుంది. ఓకే, సో ఈ లిక్విడ్ అమోనియా మనం తీసుకుంటాం అవుట్పుట్లో. అండ్ ఏవైతే గ్యాసెస్ ఉండిపోతాయో అన్రియాక్టెడ్ గ్యాసెస్ మళ్ళీ అది రీసైకిల్కి ఇచ్చేస్తాం. ఇదండి హెబ్బర్ ప్రాసెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ 1 టైం తీసుకున్నాం, హైడ్రోజన్ని 3 టైమ్స్ తీసుకున్నాం. అలాగే మనకి N2 + 3H2 అలా రియాక్ట్ అయితే మనకి 2NH3 వచ్చింది. సో ఇప్పటివరకు మనం చూసిన అమోనియా మ్యానుఫ్యాక్చర్ని స్టెప్ బై స్టెప్ ఇచ్చాను మీ నోట్స్ కోసం. ఫస్ట్ స్టెప్, ప్రిపేర్ అండ్ ప్యూరిఫై ఫీడ్ గ్యాసెస్. ఫీడ్ గ్యాసెస్ని మనం ప్రిపేర్ అండ్ ప్యూరిఫై చేయాలి. సో హైడ్రోజన్ని అయితే స్టీమ్ రిఫార్మింగ్ లేదా ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో హైడ్రోజన్ తెచ్చుకోవాలి, ఎయిర్ నుంచి నైట్రోజన్ తెచ్చుకోవాలి. ఎలాగా మనకి నైట్రోజన్ 78% ఉంటుంది కదా ఎయిర్లో. సో అది తీసుకున్న తర్వాత ఇందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఎలాంటి ఇంప్యూరిటీస్? ఆక్సిజన్ కానీ, వాటర్ మాయిశ్చర్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, సల్ఫర్ కాంపౌండ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అది క్యాటలిస్ట్ని డియాక్టివేట్ చేస్తుంది. అందుకే దాన్ని రిమూవ్ చేయాలి. చేసాక ఇప్పుడు ఏవైతే ఈ రెండు మనం తీసుకున్నామో ఆ రెండు గ్యాసెస్ని మిక్స్ చేయాలి. ఏ రేషియోస్లో మిక్స్ చేయాలి? 1:3లో మిక్స్ చేయాలి. 200 అట్మాస్ఫియర్ ప్రెజర్స్తో మనం దాన్ని కంప్రెస్ చేయాలి. చేసాక అప్పటి వరకు మనం రెడీ చేసుకున్న ప్రీ హీట్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్డ్ గ్యాసెస్తో రియాక్షన్ చేయాలి. సో ఏదైతే మనకి ఇప్పుడు కంప్రెస్డ్ గ్యాసెస్ ఉన్నాయో దీనికి ఇప్పుడు మనం హీటింగ్ చేయాలి అరౌండ్ 400 to 500 డిగ్రీ సెల్సియస్. ఇవన్నీ అయిపోయాక క్యాటలిస్ట్ నుంచి
పాస్ అయ్యేలా చేయాలి. సో ఈ క్యాటలిస్ట్లో మనకి ఫైన్లీ డివైడెడ్ బెడ్స్ ఉంటాయి. అందులో మనకి K2O, Al2O3 ప్రమోటర్స్ ఉంటాయి. అది ఏం చేస్తుంది, ఈ కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. అలానే టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత మనకి ఎక్సోథెర్మిక్ ఈక్విలిబ్రియం వల్ల మనకి N2H2 వల్ల NH3 ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కూల్ ద రియాక్టర్ ఎఫ్లూయెంట్. ఇప్పుడు మనం రియాక్టర్ ఎఫ్లూయెంట్ని కూల్ చేయాలి. వన్స్ అప్పటి వరకు వచ్చిన గ్యాసెస్ అనేది కండెన్స్ అయ్యి లిక్విడ్ NH3గా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని సెపరేట్ చేసుకుంటాం, అమోనియా అనేది బయటికి తీసేస్తాం. అండ్ ఇంకేమైనా అన్రియాక్టెడ్ గ్యాసెస్ ఉంటే అవి మళ్ళీ రీసైకిల్కి పంపిస్తాం. సో ఓవరాల్గా ఎఫిషియన్సీ పెంచడానికి. సో ఇక్కడ మీరు చూస్తే నైట్రోజన్ అలానే హైడ్రోజన్, ఓకే, 1 time and 3 times అలా రియాక్ట్ అయ్యే అండర్ దిస్ మచ్ టెంపరేచర్, అండర్ దిస్ మచ్ ప్రెజర్, అండర్ ఐరన్ క్యాటలిస్ట్. ఇవన్నీ అవ్వడం వల్ల మనకి ఫైనలీ అమోనియా వచ్చింది. సిలబస్లో అయితే మనకి ఓన్లీ రియాక్షన్సే అడిగారు, కానీ మీకు ప్రాసెస్ అంతా కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం అమోనియా యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఇది ఒక కలర్లెస్ గ్యాస్, ఎటువంటి కలర్ ఉండదు. ఇట్ గివ్స్ పంజెంట్ స్మెల్, ఒక బ్యాడ్ స్మెల్ ఇస్తుంది. ఇది లైటర్ దెన్ ఎయిర్, గాలి కన్నా తేలిక, హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, వాటర్తో బాగా సాల్యుబుల్ అయిపోతుంది అండ్ ఫార్మ్స్ అమోనియం హైడ్రాక్సైడ్. ఓకే, వాటర్తో సాల్యుబుల్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఈజీలీ లిక్విఫైడ్ అండర్ ప్రెజర్లో మనకి లిక్విఫై ఈజీగా చేసేయచ్చు. అండ్ ఇట్ కంబైన్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ అమోనియం సాల్ట్స్. ఓకే, సో ఈ అమోనియా అనేది యాసిడ్స్తో రియాక్ట్ అవ్వడం వల్ల అమోనియం సాల్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ అమోనియా అనేది ఆక్సిజన్తో బర్న్ అయ్యి మనకి నైట్రోజన్ లేదా నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అమోనియా మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫెర్టిలైజర్స్లో యూజ్ చేస్తాం. యూరియా, అమోనియం సల్ఫేట్, అమోనియం నైట్రేట్ ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్లో మెయిన్లీ వాడేది అమోనియా. ఓకే, బికాస్ ఇది ఒక నైట్రోజన్ కాంపౌండ్. నైట్రోజన్ వల్ల మనకి సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది, ప్లాంట్స్ గ్రోత్ పెరుగుతుంది. అందుకే దీన్ని మనం ఫెర్టిలైజర్స్లో ఎక్కువగా వాడుతాం. ఓకే, అండ్ ప్రొడక్షన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్స్లో కూడా అమోనియా యూజ్ చేస్తారు అండర్ ఓస్ట్ వరల్డ్ ప్రాసెస్. అలానే యాజ్ ఎ రెఫ్రిజరెంట్ కూడా వాడుతారు. మనం ఎలాగైతే ఈ ఫ్రియాన్స్ కోసం చూసామో ఆల్రెడీ, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్. సో అమోనియా కూడా మనకి ఒక రెఫ్రిజరెంట్ లానే వాడతారు కూలింగ్ సిస్టమ్స్లో. ఓకే, మెయిన్లీ ఇండస్ట్రియల్ పర్పజెస్లో వాడతారు. నెక్స్ట్ క్లీనింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది, లైక్ అమోనియా సొల్యూషన్ ఇంట్లో. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డైస్, ఓకే, కలర్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఫైబర్స్ ఇవన్నిట్లో కూడా అమోనియా యూసేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టెక్స్టైల్స్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. ఇవన్నిట్లో కూడా అమోనియా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం సల్ఫర్ కోసం తెలుసుకుందాం. ఓకే, సల్ఫర్ ఒక సింబల్ ఎస్, అటామిక్ నెంబర్ 16. ఇది ఒక నాన్ మెటల్, ఎల్లో కలర్లో ఉంటుంది, బ్రైట్ ఎల్లో అని చెప్పొచ్చు. ఇది క్రిస్టలిన్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇది టేస్ట్లెస్, ఓడర్లెస్. ఓకే, టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు, బట్ ఇది బ్రిటిల్ ఇన్ నేచర్. ఓకే, పడితే ఇరిగిపోతుంది. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ 115.21 డిగ్రీ సెల్సియస్ అండ్ బాయిలింగ్ పాయింట్ 344.6 డిగ్రీ సెల్సియస్. అండ్ ఇట్ ఈస్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దాని నుంచి కండక్ట్ అయ్యేలా చేయదు. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్తో కలవదు. స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్స్. నాన్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్స్తో కొంత సాల్యుబుల్ అవుతాయి. హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. ఇట్ ఫార్మ్స్ సల్ఫైడ్స్ విత్ ఆల్ మెటల్స్ ఎక్సెప్ట్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఓకే, అన్ని మెటల్స్ తోటి రియాక్ట్ అయ్యి సల్ఫైడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ గోల్డ్ అండ్ ప్లాటినంతో తప్ప. సో ఇది హైలీ రియాక్టివ్, అన్ని మెటల్స్తో రియాక్ట్ అయ్యి సల్ఫైడ్స్ ఫామ్ చేస్తుంది ఎక్సెప్ట్ గోల్డ్ అండ్ ప్లాటినం. అండ్ రియాక్ట్స్ విత్ సెవరల్ నాన్ మెటల్స్. ప్యూర్ సల్ఫర్ ఈజ్ ఆర్డర్లెస్. ఓకే, ప్యూర్ సల్ఫర్ అనేది ఆర్డర్లెస్, కానీ సల్ఫర్తో మనం ఇంకేదైనా కాంపౌండ్ యాడ్ చేస్తే స్మెల్ ఇస్తుంది. అండ్ మెనీ కాంపౌండ్స్ లైక్ H2S హ్యావ్ ఏ స్ట్రాంగ్ రాటన్ ఎగ్ స్మెల్. ఓకే, సో కొన్ని కాంపౌండ్ ఇప్పుడే చెప్పాను కదా, కలిస్తే ఓ బ్యాడ్ స్మెల్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు చూడండి H2S, ఇది రాటన్ ఎగ్ స్మెల్ ఇస్తుంది మనకి. ఓకే, సో ఇదండి సల్ఫర్ కోసం. సల్ఫర్ ఎలా ఫామ్ అవుతుంది దాని ఒక అకరెన్స్ చూద్దాం. యాక్చువల్లీ ఫ్రీ స్టేట్లో దొరుకుతుంది, నియర్ వాల్కనోస్ కానీ సాల్ట్ డోమ్స్ దగ్గర దొరుకుతాయి మనకి. ఓకే, ఎక్కువ అగ్నిపర్వతాల దగ్గర మనకి సల్ఫర్ ఫామ్ అవుతుంది. బికాజ్ మీకు తెలుసు అగ్నిపర్వతం నుంచి అంటే వాల్కనో నుంచి బయటకు వచ్చే గ్యాస్ ఏంటి? ఓకే, H2S అండ్ అలానే SO2. ఓకే, ఇవి వాల్కనిక్ ఎరప్షన్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, సో అలా మనకి వాల్కనో దగ్గర సల్ఫర్ అనేది ఫ్రీ స్టేట్లో దొరుకుతుంది. అదే కంబైన్డ్ స్టేట్లో అంటే ఓర్స్లో మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే సల్ఫర్ జిప్సంలో దొరుకుతుంది, గెలినాలో దొరుకుతుంది, జింక్ బ్లెండ్లో దొరుకుతుంది, H2S గ్యాస్లో దొరుకుతుంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఇది జిప్సం ఒక ఫార్ములా. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసరికి CaSO4 H2O. ఓకే, సో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఏదైతే మనకి లెగ్ అండ్ హ్యాండ్ ఫ్రాక్చర్స్లో కట్టుకడతారో లేదా సీలింగ్, POP సీలింగ్ అంటారు, ఇదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోసమే చెప్తున్నారు. ఓకే,
నెక్స్ట్ మనం ఎలక్ట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ కోసం తెలుసుకుందాం. అసలు ఎలక్ట్రోప్స్ అంటే ఏంటి? సింపుల్గా మీకు చెప్పాలంటే సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఓకే, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, బట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో ఉంటాయి. ఓకే, బట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో ఉంటాయి. దాన్ని మనం ఎలక్ట్రోప్స్ అంటాం. ఓకే, అలాగా సల్ఫర్కి కూడా సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్తో ఉంటూ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్లో కలిగి ఉండేవి ఏవేవి అంటే ఒకటి రోంబిక్ సల్ఫర్, మరొకటి మోనోక్లేన్ సల్ఫర్, మరొకటి ప్లాస్టిక్ సల్ఫర్. రోంబిక్ సల్ఫర్ని ఆల్ఫా సల్ఫర్ అంటారు, మోనోక్లేన్ సల్ఫర్ని బీటా సల్ఫర్ అంటారు. ఓకే, రోంబిక్ సల్ఫర్ ఎలా ఉంటుంది? బ్రైట్ ఎల్లో క్రిస్టల్స్, ఓకే, స్టేబుల్గా ఉంటుంది ఈ టెంపరేచర్ దగ్గర. డెన్సిటీ ఏమో 2.06 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అండ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ సాల్యుబుల్ ఇన్ CH2 కార్బన్ డైసల్ఫైడ్. కమింగ్ టు మోనోక్లేన్ సల్ఫర్, ఇది నీడెడ్ షేప్డ్ క్రిస్టల్స్ ఉంటాయి, స్టేబుల్ ఉంటుంది టెంపరేచర్ 95.6 డిగ్రీ సెల్సియస్ నుంచి 119 డిగ్రీ సెల్సియస్ వరకు అండ్ ఇట్ కన్వర్ట్ బ్యాక్ టు రోంబిక్ ఆన్ కూలింగ్ బిలో 95.6. ఎప్పుడైతే మనకి 95.6 కన్నా తగ్గిపోతుందో అప్పుడు ఈ బీటా సల్ఫర్ కాస్త ఆల్ఫా సల్ఫర్లా మారిపోతుంది. అంటే టెంపరేచర్ వ్యారీ అయితే మారిపోతూ ఉంటుంది, అంటే ఎఫెక్ట్ ఆన్ హీట్. ఇది నెక్స్ట్ స్లైడ్లో చదువుదాం. కమింగ్ టు ప్లాస్టిక్ సల్ఫర్, ఇది డార్క్ బ్రౌన్ కలర్ రబ్బర్ లైక్ ఎలాస్టిక్ ఉంటుంది, ఫార్మ్డ్ బై పోరింగ్ మోల్టన్ సల్ఫర్ ఇంటూ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్లో మనం మోల్టన్ సల్ఫర్ వేస్తే మనకి ప్లాస్టిక్ సల్ఫర్ ఫామ్ అవుతుంది. ఇది అమర్ఫస్, అన్స్టేబుల్ అండ్ స్లోలీ చేంజెస్ టు రోంబిక్. ఓకే, ఇది స్లోగా రోంబిక్గా మారుతుంది. ఓకే, అమర్ఫస్ అంటే ఏంటి? నో ప్రాపర్ షేప్ ఆర్ స్ట్రక్చర్. నో ప్రాపర్ షేప్ ఆర్ స్ట్రక్చర్. సో ఇది ఎలక్ట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ కోసం. ఈ ఎలక్ట్రోప్స్ ఆఫ్ సల్ఫర్లో హీట్ వల్ల ఏంటి వేరియేషన్స్ జరుగుతుందో చూద్దాం. సపోజ్ 95.6 డిగ్రీ సెల్సియస్ వరకు ఇది రోంబిక్ ఫామ్లో ఉంటుంది సల్ఫర్ అనేది. ఓకే, అది స్టేబుల్ ఫామ్. ఇన్ కేస్ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే 95.6 డిగ్రీ సెల్సియస్ నుంచి 119 డిగ్రీ సెల్సియస్ వరకు చేస్తే ఈ రోంబిక్ సల్ఫర్ అనేది మోనోక్లేన్ ఫామ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత 119 డిగ్రీ సెల్సియస్ కన్నా ఇంకా ఎక్కువ మనం టెంపరేచర్ని పెంచేస్తే ఈ సల్ఫర్ అనేది మెల్ట్ అయిపోయి ఎల్లో లిక్విడ్గా మారిపోతుంది. ఓకే, ఇంకా మనం ఫర్దర్గా హీట్ చేస్తే ఈ లిక్విడ్ ఏదైతే మనకి ఉందో ఎల్లో లిక్విడ్ అది కాస్త డార్క్ అండ్ థిక్గా మారిపోయి పాలిమెరిక్ సల్ఫర్లా మారిపోతుంది. ఓకే, అట్ 344 డిగ్రీ సెల్సియస్ సల్ఫర్ బాయిల్స్ టు ఫార్మ్ సల్ఫర్ వేపర్. బికాస్ ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం, 344 డిగ్రీ సెల్సియస్ అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సల్ఫర్. అక్కడ వరకు రీచ్ అయితే ఇది వేపర్లా మారిపోతుంది. వాట్ ఈజ్ మీన్ బై బాయిలింగ్ పాయింట్? ఏ పాయింట్ వద్ద అయితే లిక్విడ్ వేపర్గా మారుతుందో అదే బాయిలింగ్ పాయింట్. ఓకే, 344 డిగ్రీ సెల్సియస్ అనేది సల్ఫర్ ఒక బాయిలింగ్ పాయింట్. ఎగ్జామ్స్లో ఇలాంటివి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అడగచ్చు. ఫోర్కాస్ట్ చేసి నేను ముందే మీకు ఇచ్చాను. ఇప్పుడు సల్ఫర్ ఒక యూజెస్ ఏంటో చూద్దాం. సల్ఫ్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో పనికొస్తుంది. వాల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటే ఏంటి? సింపుల్గా మీకు చెప్పాలి అంటే మనకి ఏదైతే ప్యూర్ రబ్బర్ దొరుకుతుందో, రబ్బర్ ఎక్కడి నుంచి దొరుకుతుందండి? చెట్టు ఒక వేస్ట్ ప్రొడక్ట్ ఏదైతే మనకి రెజిన్ వస్తుందో లేకపోతే లాటెక్స్ వస్తుందో అది ఒక చెట్టు ఒక ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అవి. సో అవి మనం తీసుకుంటున్నాం, ఆ రబ్బర్ని మనం, సో ఆ లిక్విడ్ ఫామ్ని మనం తీసుకొని దాన్ని మనం హీట్ చేయాలి. ఎంత హీట్ చేస్తారు? 100 to 150 డిగ్రీ సెల్సియస్ హీట్ చేసి అందులో మనం 3 to 5% ఆఫ్ సల్ఫర్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయడం వల్ల అప్పటి వరకు రబ్బర్ చాలా ఎలా ఉంటుంది? బ్రిటిల్ షేప్లో ఉంటుంది, ఈజీగా బెండ్ అయిపోతూ ఉంటుంది, ఒక ప్రాపర్ హార్డ్నెస్ లేదు, షేప్ రాదు. ఈ సల్ఫర్ యాడ్ చేయడం వల్ల దానికి ఆ ప్రాపర్టీస్ అన్నీ వస్తే అలాగా మనకి రబ్బర్ అనేది ఒక రిజిడ్ షేప్లోకి మనం తెచ్చుకోగలం. సో ఈ ప్రాసెస్ అంతటినీ కూడా వాల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటారు. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే చార్లెస్ గుడ్ ఇయర్ అనే వ్యక్తి కనుక్కున్నారు. ఓకే, చార్లెస్ గుడ్ ఇయర్ అనే వ్యక్తి కనుక్కున్నారు. ఓకే, ఈ గుడ్ ఇయర్ మీద ఒక ప్రొడక్ట్ ఉంది, అది ఏం ప్రొడక్టో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఆ కంపెనీ పేరే గుడ్ ఇయర్. ఓకే, అది ఏం ప్రొడక్టో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏ ట్రీ నుంచి అయితే మనకి రబ్బర్ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే హెవియా బ్రెసిలినస్ అంటాం. సో హెవియా బ్రెసిలినస్ నుంచి మనకి రబ్బర్ అనేది బయటికి వస్తుంది, కాకపోతే అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఆ లిక్విడ్ ఫామ్ నుంచి మనం దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఓకే, వాల్కనైజేషన్ ప్రాసెస్లో దాన్ని మనం వాల్కనైజ్డ్ రబ్బర్గా కన్వర్ట్ చేస్తున్నాం. వాల్కనైజ్డ్ రబ్బర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్
మ్యాచ్ స్టిక్స్లో యూజ్ చేస్తారు, ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు, గన్ పౌడర్స్లో యూజ్ చేస్తారు, అలానే ఫంజిసైడ్ ఇన్సెక్టిసైడ్స్లో యూజ్ చేస్తారు, డిటర్జెంట్ ప్రొడక్షన్లో, డైస్లో, ప్లాస్టిక్స్ ప్రొడక్షన్స్లో కూడా యూజ్ చేస్తారు, బ్లీచింగ్ ఏజెంట్లో యూజ్ చేస్తారు, అండ్ అలానే ఫార్మసిటికల్స్లో యూజ్ చేస్తారు, లైక్ ఆయింట్మెంట్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్లో సల్ఫర్ కాంపౌండ్స్ యూజ్ చేస్తారు. సో ఇదండి యూజెస్ ఆఫ్ సల్ఫర్. ఇప్పుడు మనం సల్ఫర్ డయాక్సైడ్ కోసం తెలుసుకుందాం. సల్ఫర్ డయాక్సైడ్ ఒక ఫార్ములా SO2. ఇది ఒక కలర్లెస్ గ్యాస్. ఓకే, ఇది ఒక పంజెంట్ స్మెల్ ఇస్తుంది, ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ ఇస్తుంది. ఇది ఎయిర్ కన్నా చాలా డెన్సర్. దీని యొక్క బాయిలింగ్ పాయింట్ -10°C, మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి -72°C. ఓకే, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏ పాయింట్ వద్ద అయితే మనకి లిక్విడ్ కాస్త వేపర్ అవుతుందో దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటారు. మరి మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? సో ఏ పాయింట్ వద్ద అయితే సాలిడ్ కాస్త లిక్విడ్గా మారుతుందో దాన్నే మెల్టింగ్ పాయింట్ అంటారు. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఓకే, ఇది ఒక కలర్లెస్ గ్యాస్, చెప్పాను మీకు ఇప్పుడే, చోకింగ్ స్మెల్ ఇస్తుంది, డెన్సర్ దెన్ ఎయిర్, హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది వాటర్తో సాల్యుబుల్ అవుతుంది. సల్ఫరస్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఈజీలీ లిక్విఫైడ్ అండర్ ప్రెజర్ ఇస్తే లిక్విఫైడ్ అయిపోతుంది. కెన్ యాక్ట్స్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ సమ్ రియాక్షన్స్. కొన్ని రియాక్షన్స్లో రెడ్యూసింగ్ ఏజెంట్లా పనిచేసి రిడక్షన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, హార్మ్ఫుల్ టు బ్రీత్, కెన్ కాజ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఓకే, కాబట్టి ఇది హార్మ్ఫుల్ టు బ్రీత్, మనం దీన్ని పీల్చకూడదు, ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ ఫ్లేమబుల్. గుర్తుపెట్టుకోండి, ఇది అంత ఈజీగా కాలదు. ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ అంత ఈజీగా కాలదు. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కడెక్కడ వాడతారు? మెయిన్లీ ప్రిజర్వేటివ్స్లో వాడతారు. అంటే ఫుడ్ని ఎక్కువ కాలం ఉంచడానికి, దాని సెల్ఫ్ లైఫ్ పెంచడానికి మనం వాడేది ప్రిజర్వేటివ్స్. సో ఇందులో మనకి సల్ఫర్ డయాక్సైడ్ వాడడం వల్ల స్పాయిలేజ్ అవ్వదు, అలానే ఎక్కువ కాలం ఉంటుంది. నెక్స్ట్, బ్లీచింగ్ ఏజెంట్స్లో వాడతారు. ఓకే, లైక్ వూల్, సిల్క్, పేపర్, దాని యొక్క డెలికేట్ మెటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని యొక్క బ్లీచింగ్లో వాడతారు. సో ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్లో వాడతారు, మెయిన్లీ వూల్, సిల్క్ అండ్ పేపర్లో. నెక్స్ట్, కెమికల్ ప్రొడక్షన్, కాంటాక్ట్ ప్రాసెస్. ఎక్కడైతే సల్ఫరిక్ యాసిడ్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ ప్రాసెస్లో సల్ఫర్ డయాక్సైడ్ అనేది యూసేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది రెఫ్రిజిరెంట్లో కూడా వాడతారు. అండ్ అలానే సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా కూడా వాడతారు. ఓకే, ఇట్ కిల్స్ బ్యాక్టీరియా అండ్ ఫంజీ ఇన్ సర్టెన్ అప్లికేషన్స్. క్లియర్? ఇప్పుడు మనం సల్ఫరిక్ యాసిడ్ కోసం తెలుసుకుందాం. సల్ఫరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4. ఇది ఇండస్ట్రియల్ కెమికల్స్లో వాడుతూ ఉంటారు. ఇది ఆఫన్ కింగ్ ఆఫ్ కెమికల్స్ లేదా కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఎందుకు అలా అంటారు అంటే, ఇది ఎన్నో ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఈ సల్ఫరిక్ యాసిడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే దీన్ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. నెక్స్ట్, దీని కెమికల్ ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం. అపీరెన్స్కి వచ్చేసరికి ఇది కలర్లెస్ అండ్ ఆయిలీ లిక్విడ్లా ఉంటుంది. స్మెల్ వచ్చేసరికి ఎటువంటి స్మెల్ ఉండదు, బట్ హైలీ కరోజివ్ ఇన్ నేచర్. ఓకే, నేచర్కి వచ్చేసరికి ఇది స్ట్రాంగ్ యాసిడ్ అండ్ హైలీ ఎక్సోథెర్మిక్ వెన్ మిక్స్డ్ విత్ వాటర్తో మిక్స్ అవుతే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, దీని యొక్క pH ఎంత? ఓకే, pH స్కేల్లో H2SO4ని మనం ఎక్కడ పెట్టచ్చు అంటే అరౌండ్ 0 to 1 ఉంటుంది. అంత స్ట్రాంగ్ యాసిడ్ ఇది. ఓకే, సో H2SO4 ఈజ్ నథింగ్ బట్ ఏ సల్ఫరిక్ యాసిడ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సల్ఫరిక్ యాసిడ్ కోసం చూద్దాం. దీనికోసం మనం యూజ్ చేసే ప్రాసెసే కాంటాక్ట్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇందులో ఏం జరుగుతుంది చూడండి. ఇనిషియలీ మనం ఫర్నేస్లో సల్ఫర్ తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి డ్రై ఎయిర్ తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? ఈ ఫర్నేస్ అవుట్పుట్ మనకి SO2 వచ్చింది. ఏదైతే SO2 వచ్చిందో దీన్ని మనం నెక్స్ట్ క్యాటలిస్ట్ కన్వర్టర్లోకి ఇవ్వాలి సెకండ్ స్టెప్లో. అయితే దీంతో పాటు మనం ఆక్సిజన్ కూడా ఎడిషన్ చేస్తాం. అలాగే SO2 O2 కాస్త రియాక్ట్ అయ్యి క్యాటలిస్ట్ కన్వర్టర్, ఇక్కడ మనం వాడే క్యాటలిస్ట్ ఏంటండి? డైవెనాడియం పెంటాక్సైడ్. సో ఈ క్యాటలిస్ట్ కన్వర్టర్ ఏం చేస్తుంది? ఇన్పుట్లో వస్తున్న SO2 అండ్ O2 ఈ కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేసి మనకి SO3 ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ దీని టెంపరేచర్ అరౌండ్ 450 to 550°C ఉంది. సో ఇలాగ వచ్చిన SO3 థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్లో ఏమవుతుంది? ఇక్కడ నుంచి మనం కాన్సన్ట్రేట్ సల్ఫరిక్ యాసిడ్ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి SO3 ఇస్తున్నాం. ఈ రెండు ఇలా రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఓలియం ఫామ్ అవుతుంది. వాటర్ అనేది ఓలియంతో రియాక్ట్ అయ్యి మనకి ఫైనల్లీ H2SO4 వస్తుంది. ఓకే, అండ్ అదర్ గ్యాసెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే బికాస్ ఆఫ్ ఎక్సోథెర్మిక్ ఇలా మనకి వేపర్ అనేది బయటకి ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం సల్ఫరిక్ యాసిడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రియాక్షన్స్ త్రూ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఫార్మేషన్ ఎలా అవుతుంది? వెన్ సల్ఫర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ వి గెట్ సల్ఫర్ డయాక్సైడ్.
ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిడేషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ టు సల్ఫర్ ట్రయాక్సైడ్. ఒక సల్ఫర్ డైఆక్సైడ్కి మనం ఆక్సిజన్ అనేది యాడ్ చేసి త్రూ క్యాటలిస్ట్ కన్వర్టర్. ఓకే, సో ఏంటది, డైవెనాడియం పెంటాక్సైడ్ అండర్ 450 డిగ్రీ సెల్సియస్ ఎట్ ఏ ప్రెజర్ ఆఫ్ 2 atmosphere ప్రెజర్ ఇస్తే మనకి ఏమొస్తుంది, సల్ఫర్ ట్రయాక్సైడ్ వస్తుంది. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ని మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4తో రియాక్ట్ చేస్తే మనకు అప్పుడు ఓలియం ఫామ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ H2H2O7. ఇప్పుడు ఈ ఓలియంని మనం డైల్యూట్ చేయాలి. ఎలా డైల్యూట్ చేస్తాం, వాటర్ని యాడ్ చేస్తున్నాం. సో ఈ వాటర్ని యాడ్ చేయడం వల్ల ఇది డైల్యూషన్ అవుతుంది, అలా మనకి ఫామ్ అవుతుంది సల్ఫరిక్ యాసిడ్. సో ఇదండి రియాక్షన్స్ రూపంలో అసలు సల్ఫరిక్ యాసిడ్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది. ప్రాసెస్ చెప్పాలి అంటే కాంటాక్ట్ ప్రాసెస్ అని చెప్పాలి, అండ్ రియాక్షన్ అయితే ఇది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం సల్ఫరిక్ యాసిడ్ ఒక ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఇది హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలానే హైలీ విస్కస్ ఇన్ సెన్స్ ఏంటి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే కొంచెం ఆయిలీ లాగా ఉంటుంది. ఓకే, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 337 డిగ్రీ సెల్సియస్ అండ్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి 10 డిగ్రీ సెల్సియస్. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్ని మనం గుర్తించవచ్చు. ఓకే, బికాస్ దీని యొక్క pH అనేది 0 to 1 ఉంది. అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్లో మనకి ఎక్కువగా పనిచేస్తుంది. కాన్సన్ట్రేటెడ్ H2SO4 కెన్ ఆక్సిడైజ్ మెటల్స్, కార్బన్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. అలానే డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో ఇట్ రిమూవ్స్ వాటర్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, టర్న్స్ షుగర్ ఇంటూ బ్లాక్ కార్బన్. ఓకే, అండ్ ఇది కరోజివ్ ఇన్ నేచర్, మనకి ఎక్కువగా ఐస్, స్కిన్ అండ్ అటాక్ చేస్తుంది, ఈవెన్ మెటల్స్ని కూడా కరోడ్ చేస్తుంది. అండ్ ఇట్ రియాక్ట్స్ వైలెంట్లీ విత్ వాటర్. సో ఎప్పుడు కూడా మనం వాటర్ యాసిడ్ ఎలా కలపాలి అంటే వాటర్ ముందు ఫిల్ చేసుకొని ఆ తర్వాత యాసిడ్ని కొంచెంగా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, యాసిడ్లో వాటర్ వేయకూడదు, వాటర్లో యాసిడ్ వేయాలి. ఓకే, ముందు వాటర్ని మనం ఎక్కువగా కంటైనర్లో వేసుకొని అప్పుడు మనం యాసిడ్ వేస్తూ ఉండాలి. అలా మనం యాసిడ్ని వాటర్ని మిక్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. యూజెస్ ఆఫ్ సల్ఫరిక్ యాసిడ్ ఒక యూజెస్ ఏంటి, ఇది ఫెర్టిలైజర్ ప్రొడక్షన్స్లో వాడుతారు. మెయిన్లీ ఇట్స్ టు మేక్ అమోనియం సల్ఫేట్ అండ్ సూపర్ ఫాస్ఫేట్. అలానే ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వాడతారు, లైక్ ప్రొడక్షన్ ఆఫ్ HCl, నైట్రిక్ యాసిడ్, సింథటిక్ డిటర్జెంట్, డైస్ అండ్ పిగ్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, సల్ఫరిక్ యాసిడ్ ఇస్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. బికాస్ ఇది ఎన్నో కెమికల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వాడతారు అనేసి. ఇది అలానే పెట్రోలియం రిఫైనింగ్లో వాడతారు, అలానే మెటల్ ప్రాసెసింగ్స్లో వాడతారు, బ్యాటరీస్లో వాడతారు, మెయిన్లీ ఎలక్ట్రోలైట్స్గా వాడతారు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో, డీహైడ్రేటింగ్ ఏజెంట్స్లా పనిచేస్తుంది, అండ్ ఎక్స్ప్లోజివ్స్లో వాడతారు. ఓకే, TNT, నైట్రోగ్లిసరిన్, అదర్ ఎక్స్ప్లోజివ్స్. మెయిన్లీ మనకి ఈ RDX ఇలాంటివి ఉంటాయి కదండి. సో RDX, TNT ఇవన్నిట్లో కూడా సల్ఫరిక్ యాసిడ్ అనేది వాడతారు, మెయిన్లీ ఎక్స్ప్లోజివ్స్లో వాడతారు. ఓకే, సో ఇదండి ఓవరాల్గా సల్ఫరిక్ యాసిడ్ యొక్క యూజెస్. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను ఈ పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.